ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనకి టాంజిరో మంచు కొండల్లో తన సిస్టర్ అయిన నెజుకోని తన భుజాలపైన బ్లడ్‌తో ఉన్న నెజుకోని మోస్తూ, "నువ్వు నా భుజాలపైన చనిపోకు నెజుకో" అని అయితే మొత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. మనకి బ్యాక్ టు ప్రెజెంట్ అయితే వెళ్తే, మనకి అక్కడ టాంజిరో వచ్చేసి బొగ్గుననేది వేసుకొని తను టౌన్‌లోకైతే అమ్మడానికైతే వెళ్తుంటారు. అక్కడ తన సిబ్లింగ్స్ అండ్ మిగతా వాళ్ళ అమ్మోళ్ళందరూ గూడా, "సో, నువ్వు జాగ్రత్తగా ఎళ్ళు" అనైతే అంటుంటారు. సో, వాళ్ళ సిబ్లింగ్స్ ఏమో నేను కూడా మీతో వస్తామంటే వాళ్ళ అమ్మయితే ఒప్పుకోదు. ఎందుకంటే వీళ్ళు వెళ్తే తనకి ఇబ్బందవుతుందని. సో, అలా టాంజిరో వచ్చేసి అప్పుడే అక్కడికి నెజుకో అయితే వస్తుంది. సో, నెజుకో అండ్ మిగతా వాళ్ళందరూ కూడా టాంజిరో సిబ్లింగ్స్ అనమాట. వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరికీ నేను త్వరగానే వెళ్ళి వచ్చేస్తానైతే టౌన్‌లోకైతే మనకి ఆ బొగ్గునైతే తీసుకొనైతే వెళ్తూ ఉంటాడు. సో, తనక్కడ వెళ్తుండంగా అక్కడ దారిలో ఉన్నదాన్ని స్మెల్ చేస్తే అప్పుడే తనకు తెలుస్తుంది. సో, మనకైతే చూపిస్తారు. టాంజిరో యొక్క స్మెల్ సెన్స్ అనేది నార్మల్ హ్యూమన్స్ కంటే చానా అంటే చానా అడ్వాన్స్‌డ్ అని. సో, ఇక అప్పటినుంచి తనైతే రాత్రిక బొగ్గు నమ్ముకొని ఇంటికి వెళ్తుండగా, అక్కడ ఉన్న ఒక వ్యక్తి అయితే, "టాంజిరో ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు?" అంటే, "నేను ఇంటికి వెళ్తున్నా" అంటే, "ఈ టైంలో వద్దు. నువ్వు ఇక్కడే పడుకొని రేపు మార్నింగే వెళ్ళు. ఈ టైంలో నైట్ అక్కడ డీమాన్స్ అయితే తిరుగుతూ ఉంటాయి" అంటే, టాంజిరో అనేది అడుగుతాడు, "అసలు ఈ డీమాన్స్ అంటే ఏంటివి?" "అవి మ్యాన్ ఈటింగ్ డీమాన్స్. మనుషుల్ని తింటాయి." అంటే, "అవి ఇంట్లో ఉంటే రావా?" అంటే, "లేదు. అవి ఇంట్లో ఉన్నా సరే వస్తాయి. కాకపోతే మనల్ని కాపాడడానికి డీమాన్ స్లేయర్స్ అయితే ఉంటారు. సో, వాళ్ళు మనల్ని కాపాడతారని అయితే చెప్తారు." సో, అప్పుడే టాంజిరో తనకి చైల్డ్‌హుడ్‌లో వాళ్ళ నానమ్మ చనిపోకముందు సేమ్ ఈ డీమాన్స్ గురించి కూడా అలాగే చెప్పేదనైతే తనైతే గుర్తుకు చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత మార్నింగ్ ఇక అవ్వగానే తనైతే తిరిగి తన ఇంటికైతే వెళ్తుంటాడు. తను తన ఇంటికి తిరిగి వెళ్తుండగా దగ్గరలో ఉండగానే సో, తనకి వెంటనే బ్లడ్ స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ చూసిన వెంటనే తనకి కళ్ళ ముందు నెజుకో అనేది తన సిబ్లింగ్‌ని కాపాడుతూ బ్లడ్‌లో అయితే కనపడుతుంది. టాంజిరో గట్టిగా మొత్తుకొని తన బాస్కెట్‌ని పాడేసి వెంటనే అయితే అక్కడికెళ్ళి చూస్తే తన ఫ్యామిలీ అంతా గూడా బ్లడ్‌లో అయితే బ్లడ్ బాత్‌లో అయితే ఉంటారు. ప్రతి ఒక్కరైతే చనిపోయి ఉంటారు. ఇక నెజుకో ఒక్కతి బ్రతికి ఉంటది. అప్పుడు నెజుకోని తను ఎలాగైనా బ్రతికించుకోవాలని దారిలో తనని మోసుకెళ్తుండగా నెజుకో సడెన్‌గా డీమాన్ పళ్ళైతే వచ్చి సో, టాంజిరోనైతే తోసేసైతే ఎళ్ళిపోతుంది. అప్పుడు టాంజిరోకి ఏం గుర్తుండక టాంజిరో అయితే పడిపోతాడు. నెజుకో డీమాన్ ఫామ్‌లో అయితే ఉంటది. దాన్ని చూసి టాంజిరోకైతే భయమేస్తుంటది. సో, నెజుకో ఇప్పుడు మనుషుల్ని తినే రాక్షసిగా అయితే మారింది. సో, నెజుకో మామూలు నెజుకోలాగా వాసనైతే రావట్లేదు. తను కంప్లీట్‌గా మారిపోయింది. అప్పుడే నెజుకో అయితే ఏడుస్తూ ఉంటుంది. సో, టాంజిరో తనని కాపాడడానికైతే ట్రై చేస్తుంటాడు. అప్పుడే అక్కడికి ఒక హషిరా అయితే వస్తాడు. ఒక హషిరా వచ్చి నెజుకోనైతే అటాక్ చేసి టాంజిరోనైతే కాపాడతాడు. నెజుకోకి అటాక్ అవుతుండగా టాంజిరో నెజుకోనైతే కాపాడతాడు. సో, మనకి ఈ హషిరా పేరు టొమికో అనమాట. సో, టొమికో వచ్చేసి "నువ్వు తనని అయితే విడిచిపెట్టు. తనని నేను చంపేస్తా. తనిప్పుడు ఒక డీమన్" అయితే అంటాడు. కానీ మనకి టాంజిరో అయితే ఒప్పుకోడు. సో, "తను నా చెల్లి. తనని నేను ఎలాగైనా సరే బ్రతికించుకుంటాను. తనని చంపొద్దు" అని అయితే చెప్తాడు. కానీ టొమోకో అయితే ఆ మాటైతే వినడు. సో, ఇప్పుడు త అవి అదొక డీమన్. సో, ఒక డీమన్ ఎప్పుడైతే ఇంకొక మనిషిని లేదా అలా కరుస్తుందో అవి డీమన్స్ కిందైతే మారిపోతాయి. కాబట్టి నేను చంపేస్తా అనైతే అంటాడు. కానీ టాంజిరో అయితే పాదాల పైన పడి సో, ప్లీజ్ నన్ను, నా సిస్టర్‌ని స్పేర్ చేయండి. సో, నా సిస్టర్ నా వల్లే ఇలా అయితే ఉండిపోయింది అనైతే అంటాడు. అప్పుడు టొమాటో వచ్చేసి, "నువ్వు ఇలాంటి పనులన్నీ ఇప్పుడైతే చేయకూడదు. సో, నీకు ధైర్యం ఉంటే ముందు నన్ను ఓడించి, ఆ తర్వాతే నీ సిస్టర్‌ని కాపాడుకో" అనైతే అంటాడు. అప్పుడు ఇక టాంజిరో తన తెలివిని ఉపయోగించి సో, రాక్‌తోనైతే ఎగ్జాక్ట్‌గా సో, కొట్టడానికైతే ట్రై చేస్తాడు. కానీ అది గమనించిన టొమాటో అయితే సడెన్‌గా సో, టాంజిరోనైతే నాకౌట్ అయితే చేస్తాడు. సో, అప్పుడే నెజుకో అనేది టొమాటో పైనైతే అటాక్ అయితే చేస్తుంది. సో, అప్పుడు తను ఎందుకు అలా అటాక్ చేస్తుందంటే టాంజిరోని కాపాడడానికి. ఇక అదంతా చూసిన టొమాటో వచ్చేసి సో, వీళ్ళొక అన్నా చెల్లెలు కదా! వీళ్ళని ఏం చేయాలి అనైతే సో, తనైతే నెజుకో మౌత్‌కైతే ఒక బ్యాంబూనైతే అటాచ్ చేసి సో, తననైతే పడుకోబెడతాడు. అప్పుడు టాంజిరో ఆహ్, లేచి ఇలా అడుగుతున్నా, "అసలు ఎందుకు స్పేర్ చేసావంటే" సో, మీరిక్కడి నుంచి ఆహ్, ఒక కొండ దగ్గరికైతే వెళ్ళి అక్కడ సకనోజి ఉరికోజి అనైతే ఉంటాడు. ఆయనని కలిసండి. సో, మిమ్మల్ని టొమాటో అయితే పంపించాడని చెప్పండి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మీకు సహాయం చేస్తాడనైతే టొమాటో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అలాగే టాంజిరో అయితే నెజుకోని మోసుకుంటూ అయితే ఆ ఓల్డ్ మ్యాన్ దగ్గరికైతే వెళ్తూ ఉంటాడు. ఆ మంచు ప్రదేశంలో. దీంతోని ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. ఇక ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో టాంజిరో అక్కడ ఉన్న వాళ్ళని అడిగి
బ్యాంబూ మరియు కొన్ని స్ట్రాలను నేను తీసుకుంటానంటే వాళ్ళొచ్చేసి తీసుకెళ్ళు కాకపోతే బ్యాంబూకి హోల్స్ ఉన్నాయంటే టాంజిరో వాళ్ళకి డబ్బులిచ్చి మరీ తీసుకెళ్తాడనమాట. ఇక ఆ బ్యాంబూస్ అవి తీసుకొని అక్కడికొస్తాడు. అక్కడికొచ్చిన తర్వాత నెజుకోని పిలుస్తాడు. నెజుకో ఒక గుంత తీసుకొనైతే ఉంటుంది. అప్పుడు టాంజిరో ఇలా అంటాడు, "అరే! నా చెల్లెలు మోల్‌లాగా మారిపోయింది" అని. ఈ ఎపిసోడ్ 2 ట్రైనర్ సకనోజి ఉరాకోడాకి. ఇక తనకి ఎండ తగలకూడదని ముందే గ్రహించి ఇక ఆ బ్యాంబూ చుట్టయితే స్ట్రాస్ అన్నీ కూడా అల్లి ఒక్క చుక్క కూడా ఎండ తగలకుండా అయితే చేస్తాడు. ఇక నెజుకోని చిన్నగా మరి ఆ బాస్కెట్‌లో దూరమంటాడు. నెజుకో అలాగే చేస్తే నువ్వు మంచిదానివి నెజుకో అని. ఇక తర్వాత తనైతే తన ప్రయాణాన్ని అయితే సాగిస్తాడు. అందరినీ కూడా కనపల్ల వాళ్ళందరినీ కూడా సకనోజి ఉరకాడ తను ఎక్కడుంటారు అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు. అప్పుడే రాత్రవుతూ అక్కడ ఒక టెంపుల్ కనపడుతుంది. అక్కడ టాంజిరోకి బ్లడ్ స్మెల్ వచ్చిన వెంటనే వెళ్ళి అక్కడ చూస్తే ఒక డీమాన్ మనుషుల్ని తింటూ ఉంటుంది. అది చూసిన నెజుకోకి బ్లడ్ ట్రస్ట్ అయితే వస్తుంది. సో అప్పుడే ఆ డీమాన్ అనేది టాంజిరో పైన అటాక్ చేస్తుంది. కానీ టాంజిరో తన దగ్గర ఉన్న యాక్స్‌తో నరుకుతాడు. కానీ ఆ డీమాన్ వచ్చేసి ఆటోమేటిక్‌గా హీల్ అయిపోతుంది. అది చూసిన టాంజిరో షాక్ అవుతాడు. అయితే ఈ డీమాన్స్ అనేటివి ఇంతలా హీల్ అవుతాయని. కానీ నెజుకో మాత్రం అక్కడ నుంచొని ఆ బ్లడ్‌ని చూస్తూనే ఉంటుంది. అప్పుడు ఆ డీమాన్ టాంజిరోని చంపబోతే నెజుకో వచ్చి ఆ డీమాన్ తలనైతే నరికేస్తుంది. కానీ టాంజిరో అది చూసి షాక్ అవుతాడు. కానీ వెంటనే ఆ డీమాన్ తల ఇంకా మాట్లాడడంతో టాంజిరోకి ఏం చేయాలో అర్థం కాదు. తను అసలు షాక్ అవుతాడు. ఏంటి డీమాన్స్ ఇలా కూడా మాట్లాడతాయా? అయితే నెజుకో కూడా అలానే మాట్లాడుతుందా? అప్పుడు ఆ డీమాన్ బాడీ నెజుకోనైతే అటాక్ చేస్తుంది. ఇక తర్వాత ఆ హెడ్‌కి కూడా అయితే చేతులొచ్చి టాంజిరో పైన అయితే అటాక్ అయితే చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే టాంజిరోకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి ఈ డీమాన్ ఎంత చేసినా సరే చనిపోదా? అసలు దాన్ని ఏం చేయాలి అని తనొక ప్లాన్‌తోనైతే వస్తాడు. సో అప్పుడు నెజుకో పైన అటాక్ చేస్తున్న ఆ బాడీనైతే టాంజిరో పట్టుకొని దాన్ని విసిరేయబోతాడు. అప్పుడు తను కూడా యాక్సిడెంటల్‌గా లోయలోకైతే పడిపోతుంటాడు. సో అప్పుడు నెజుకో అయితే తనని కాపాడుతుంది. అండ్ ఆ డీమాన్ తలనైతే తను చెట్టుకైతే కొట్టేసి ఉంటాడు. తను ఎలాగైనా సరే దాన్ని ఇప్పుడు నరకాలనుకుంటాడు. ఇక దాన్ని రాయి తీసుకొని పచ్చడి చేద్దాం అనుకుంటాడు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి దాన్ని అలా చంపలేవు అంటే మరి ఎలా చంపాలి అంటే నువ్వే తెలుసుకో అని అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే సన్‌రైజ్ అయ్యి ఆ డీమాన్ తల అంతా కూడా కాలిపోతుంది. అది చూసిన టాంజిరోకి భయమైతే వేస్తుంది. అయితే నెజుకో కూడా ఇలానే అవుతుందా అని తనైతే భయపడతాడు. ఇక అప్పుడొచ్చేసి ఆ వ్యక్తి అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ కూడా పాతిపెట్టి వాళ్ళందరినీ ప్రే అయితే చేస్తూ ఉంటాడు. అప్పుడే తనొచ్చేసి ఇలా అంటాడు, "నేనే సకనోజి ఉరకాడ. అయితే నీ చెల్లెలేనా? నువ్వు ఏం చేస్తావు? నీ చెల్లెలు కూడా ఇలా ఒకరిని చంపితే అది అప్పుడు నువ్వు నీ చెల్లెల్ని చంపాలి. నేను చెప్పేది ఏంటో నీకు అర్థమవుతుందా?" అనైతే తనైతే అంటాడు. టాంజిరోకి చాలా భయమేస్తుంది. "నేనే సరకోజి ఉరకాడ. అయితే గియోటోమోయిక చెప్పిన వ్యక్తివి నువ్వేనా?" అనైతే అంటాడు. "అవును. నేనే టాంజిరోని" అని అంటాడు. ఇక ఆ వ్యక్తి నాతోనే రా అనైతే అంటాడు. అప్పుడు టాంజిరో బాస్కెట్‌లోనే నెజుకొని తన భుజాలపైన పెట్టుకొని తనైతే ఆ పర్సన్‌నైతే ఫాలో అవుతూ తనతో పాటు వెళ్తాడు. ఇక అప్పుడు వెళ్తూ టాంజిరో అయితే ఏడుస్తూ తను ఈ ప్రపంచంలోనే అందరికంటే కైండెస్ట్ పర్సన్. తను అలా మనుషుల్ని ఎప్పటికీ తినదు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను నెజుకో. నీకేదో ఒక రోజు ఒక మంచి కిమోనో అయితే కొనిస్తాను నువ్వు తిరిగి మారిన తర్వాత అని టాంజిరో అక్కడికొచ్చిన తర్వాత ఆ వ్యక్తితోనంటాడు, "నేను టెస్ట్ పాస్ అయ్యానా?" అంటే, "లేదు. ఇప్పుడే అంతా మొదలైంది. ముందు తనని పడుకోబెట్టేసి రా" అని అయితే అంటాడు. అప్పుడు టాంజిరో, "నేను మిమ్మల్ని నమ్ముతున్నాను సార్" అని సో నెజుకోని ఇంట్లో పెట్టేసి తనతో పాటైతే వెళ్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు మౌంటైన్ లోపలికైతే వెళ్తారు. మౌంటైన్ లోపలికి పోయిన తర్వాత ఇక్కడి నుంచి నీ అంతకు నువ్వే ఇంటికి రావాలి మౌంటైన్ నుంచి. నేను నీకోసం ఈసారి ఉదయం దాకా వెయిట్ చేయలేను అని అయితే అంటాడు. అప్పుడు టాంజిరో నేను రాలేను అనుకుంటున్నానేమో కానీ నేను రాగలను. నా స్మెల్ పవర్ అలాంటిదనైతే తనైతే వస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ట్రాప్స్ అయితే ఉంటాయన్నమాట. సో టాంజిరో ప్రతి ఒక్క ట్రాప్‌లో అయితే పడిపోతూ ఉంటాడు. తనకి గాయాలనేది తాకుతూ ఉంటాయి. ఇక తర్వాత టాంజిరోకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే అన్నీ కూడా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసి ఈ ట్రాప్స్‌ననేది నేను ఎలాగైనా దాటాలని ట్రాప్స్‌నన్నీ కూడా దాటుతూ అయితే వెళ్తాడు. తనకున్న కాన్సంట్రేషన్‌తో. ఇక తను ఆ స్మెల్ పవర్‌తోని ఇలాగే వెళ్తూ ఉంటాడనమాట. నెజుకో కోసం నేను ఇది చెయ్యక తప్పదు అనేది తనైతే చేస్తూ ఉంటాడు. ఇక ఎలాగైనా వెళ్ళాలని. అప్పుడే సరకోజి ఉరకాడ సో నెజుకోనైతే పడుకోబెట్టి తనైతే నెజుకో దగ్గర చూస్తుంటాడు. ఇక టాంజిరో ఉదయం అయ్యేలోపే తనకున్న బ్లడ్‌తోనైతే వచ్చేస్తాడనమాట అక్కడికి. అప్పుడు నేను ఇంప్రెస్ అయ్యానని సో తర్వాత ఉదయం అయితే అవుతుంది. ఉదయం
సరికొజువుర కాడ సో, నీ ఫ్యామిలీ అనేది అంతా కూడా డీమన్స్ అనేది అంతే చంపేసాయి. కానీ నేను మిమ్మల్ని మీ ఇద్దరి దగ్గర ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ అయితే వస్తుంది మీ ఇద్దరి నుంచి. నాకు మీ పైన ఒక వింత అనుభవం అయితే వస్తుందని అయితే అంటాడు. అప్పుడు మనకి గియో టొమాకియా గురించి అయితే చూపిస్తారు. ఇక తర్వాత టాంజిరో అయితే అలసిపోయి పడుకుంటాడనమాట. ఇక అంతటితోని ఎపిసోడ్ 2 అయితే అయిపోతుంది.